దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన శుభాభివందనంలో దేవుని పక్షంగా మరియు కుటుంబ పక్షంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. ఏమైనా దేవుని సంగమా, ఈ దినము ఎంతమంది సంతోషంగా ఉన్నవారు, ఎంతమంది ఆనందంగా ఆయన సన్నిధానంలో గడుపుతున్న వారు ఒకసారిగా మీ చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానమున దేవుడు అద్భుతంగా ఒక మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు చదువుకున్నాం. రోమీయులకు పౌలు భక్తుడు గుర్తు చేస్తున్న విధానం, ఈ దినము మనకు కూడా గుర్తు చేస్తున్న విధానాన్ని గమనిద్దాం. ఒక అద్భుతమైన మాటను, మన జీవితంలో అవసరమైనటువంటి మాటను దేవుడు ఈ దినము మనకు అనుగ్రహిస్తున్నాడు. చక్కని మాట. 12వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప సందర్భాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎంత చక్కని మాట. మీరు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎవరితో? మనతోనే మాట్లాడుచున్న సందర్భం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది నా అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాంతరము. ఎన్నో సందర్భములలో పలుమార్లు విన్నట్టుగానే ఉంటుంది, కానీ దేవుడు ఈ దినము కొత్త సందర్భమును మన ముందు పెట్టి ఉన్నాడు. రూపాంతరము. ఎంత చక్కని సందర్భము. ఈ దినము గమనిస్తే ఇక్కడ ఈ 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయములలో, ఈ 4 అధ్యాయాలలో 12 నుంచి 16 4 అధ్యాయాలలో పౌలు గారు రాస్తున్న సందర్భాలను గమనిస్తే, విశ్వాసి యొక్క అనగా మనమే, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో, ఈ భూమి మీద నివసిస్తున్న మనము, దేవుని అనుగ్రహం పొందుకొని నడుస్తున్న మనము, మన ప్రవర్తన ఎలా ఉండాలో వివరిస్తున్నాడు. అయితే ముఖ్యంగా ఈ 12వ అధ్యాయంలో మన సంబంధాలు బాగా గమనించండి. మన సంబంధాలు దేవునితో మరియు తోటి విశ్వాసులతో మరియు మన శత్రువులతో ఎలా ఉండాలో వివరిస్తున్నాడు. ఎవరెవరితో అండి? మొట్టమొదటిగా దేవునితో, మనతో, మనకు దేవునికి ఉన్న సంబంధాలు మరియు తోటి విశ్వాసులతో, మనకు మన ప్రక్క వారితో, తదుపరి మన శత్రువులతో. శత్రువు అనగా మన అపవాది, మనతో ఉంటున్నటువంటి అపవాది సంబంధాలు. వీటన్నిటి గురించి ఎలా ఉండాలో వివరిస్తున్నాడు. ఈ 12వ అధ్యాయం బహు జాగ్రత్త కలిగినది. నిజంగా గమనిస్తే చాలా సందర్భమైనటువంటి, మరి మనకు కావలసినటువంటి మాటలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.
ఈ పరిశుద్ధ లేఖనంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో ఈ 12వ అధ్యాయంలో మరి మొదటి 2 వచనాలు గమనిద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎంత బ్రతిమాలుచున్నాడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చిన్నపిల్లలను బ్రతిమలాడినట్టుగా మనల్ని బ్రతిమలాడుతున్నాడు దినం. ఏమని బ్రతిమలాడుతున్నాడు? ఏమని అంటున్నాడు? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, అక్కడ మన శరీరాన్ని దేవునికి అంటి కట్టుబడినట్టుగా ఉండాలి అంటున్నాడు. అయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మన పట్ల దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన అగుట వలన రూపాంతరము. హల్లెలూయా. ఈ మొదటి 2 వచనాల్లో ఒక సందర్భాన్ని పెట్టాడు. రూపాంతరం అనగా మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మాటను గమనిద్దాం. దేవునితో సంబంధం. రూపాంతరం అంటే ఏంటండి? దేవునితో సంబంధం. మొదటి మాటగా దేవునితో సంబంధము. ఈ 2 వచనాల్లో వ్రాయబడిన మాటలు చూస్తే ఏమంటాడు ఇక్కడ? మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి. అనుకూలమునైన, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరాన్ని సమర్పించుకోండి. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టిలో ఒక భాగముగా మనలను ఏం చేశాడు? నిర్మింప చేశాడు. అయితే నిర్మింపబడిన మనము ఏ విధముగా నిర్మింపబడ్డామో, ఏ విధముగా తయారు చేయబడ్డామో, ఏ విధముగా ఉన్నామో దేవునికి తెలుసు. మరలా ఏంటి ఇది అనగా చూడండి, ఇక్కడ శరీరేచ్ఛల విసర్జన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శరీరానికి ఉన్నటువంటి అనాలోచితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించాలి అంటున్నాడు. ఈ శరీరానికి కావలసిన ఆశలు ఇకలోక ఆశలు. అందుకంటే 2వ వచనం ఏమంటారు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. బాగా గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే శరీరేచ్ఛల విసర్జన, దేవునితో సంబంధముకు మన శరీరానికి ఉన్నటువంటి సంబంధం. దేవునితో సంబంధం ఉండాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్నిటిని విసర్జించాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి గమనించండి. 6:6లో చూడండి. ఏమంటున్నాడు? ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. హల్లెలూయా. నీ పాత జీవితానికి స్వస్తి చెప్పి ఆ సిలువలోనే అన్ని కొట్టుకొని పోయాయని గుర్తించి జీవించాలి అంట. గమనించండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము
ఏమంటున్నాడు? పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని నువ్వు ఎరుగుదువు కదా. అది ఆ ప్రాచీన స్వభావాన్ని విసర్జించాలి. ఇజ్రాయేలు ప్రజలు గమనించండి, బానిసత్వం నుంచి విడుదల చేస్తూ మోషే నాయకత్వాన్ని వహించుకుంటూ నడిపిస్తున్న క్రమంలో వారిని ఒక ఉన్నత స్థలంలోనికి తీసుకొని వెళ్తున్న సందర్భంలో, ఆ నడుస్తున్న క్రమంలో, ప్రయాణంలో వారు ఏమంటారంటే, మా ఊర్లో ఉంటే అవి తినే వాళ్ళము, ఇవి ఉన్నాము, ఇలాగుండేవో అలాగుండే వాళ్ళము అని ప్రాచీన స్వభావంలోనికి వెళుతూ సనుగులు కొనుగుల మీద ఆధారపడ్డవారు కొంతమందిని మనం చూసాం. అయితే అటువంటి జీవితాన్ని వదులుకున్న వాళ్ళేమో పరిశుద్ధులుగా జీవింపబడ్డారు. అటువంటి వారు లయమైపోయారు. ఈరోజు నీ జీవితంలో గమనించినట్లయితే పాతది వెనక వైపు చూడక ముందున్న పరుగు పందెములో ఆ పరుగు పందానికి నువ్వేం చేయాలి? పరిగెత్తుతూనే బహుమానం పొందుటకు పరిగెత్తాలి. అంతేగాని వెనకాడు పరిగెత్తుతున్నాడా లేదా అని చూసావో ఓడిపోతావు. ఇక్కడ గమనించినట్లయితే నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఆ శిలువ ద్వారానే వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డారా, శరీరేచ్ఛల విసర్జన అనగా నీ పాత స్వభావం. అంటే ఈ పాత స్వభావం అనగా నీ జీవితంలో ఆయన ఏర్పాటు చేసింది ఏంటి? అలా చదవండి. 12వ అధ్యాయంలోనికి వెళ్ళామా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. అయితే మన జీవితంలో ప్రాచీన స్వభావం అనగా మర్చిపోలేని స్థితులు కొన్ని ఉన్నాయి. వాటిని ఏం చేస్తాం? నెమరు వేస్తూ ఉన్నాం. అవన్నిటినీ శిలువ ద్వారా కొట్టివేయబడ్డాయని నువ్వు గ్రహింపు కలిగిన జీవితము నీలో ఉండాలి. అప్పుడే దేవునితో సంబంధము అది అంటి కట్టుబడినట్టుగా ఉంటుంది, మమేకమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే గలతీయులకు రాసిన పత్రికలో గలతీయు సంఘముతో మాట్లాడతాడు. చక్కని మాట మాట్లాడతాడు. చూడండి 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి గమనించాలి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. నీ శరీర ప్రాచీన స్వభావాన్ని నెరవేర్చరు. ఆత్మానుసారముగా అనగా దేవుని వాత్సల్యము, పరిశుద్ధత నీలో అంటి కట్టబడి ఉన్నప్పుడే ఆత్మానుసారమైన జీవితం, శరీరానుసారమైన జీవితాన్ని నువ్వేం చేయాలి? విసర్జించాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడే ఆశీర్వాదం పొందుకుంటావు. దేవునితో మమేకముగా అంటకట్టబడి ఉన్నట్టుగా ఉంటావు నీ జీవితం. 22వ వచనానికి వచ్చేసరికి అయితే ఆత్మానుసారమైన జీవితంలో ఏముంటుందంట? అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవి కలిగి జీవించాలి. నవీన స్వభావంలోనికి వెళ్ళినప్పుడు, ప్రాచీన స్వభావంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఏముంటాయంటే నీ దగ్గర ప్రాచీన స్వభావంలో, పాత జీవితంలో ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, ఏమీ ఉండవు. అసూయ, ద్వేషము, మత్సరము, విభేదము, కుళ్ళు, కుదంతాలు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఇవి దేవునికి విరుద్ధమైనవి. అందుకే దేవునితో సంబంధము ఉన్నటువంటి వాళ్ళు
ఆయనతో జీవించాలి. ఆయన పరిశుద్ధతను కనిపెట్టుకొని జీవించేవాళ్ళు ఆయన పరిశుద్ధతను ఏ విధముగా నువ్వు గ్రహించగలవు అనగా, నీలో ఈ క్వాలిటీస్ ఉంటేనే ఆయన పరిశుద్ధతను నీవు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా మరి గలతీ సంఘంతో మాట్లాడుతూ ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. శరీరేచ్ఛలు, పాత నవీన స్వభావాన్ని, నువ్వు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావంలో అడుగుపెట్టినప్పుడే ఆత్మఫలాలు నీ జీవితంలో ఫలిస్తాయి. అప్పుడే దేవునితో సంబంధము పెరుగుతుంది. ఇక్కడ చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. కొలసీ సంఘంతో మాట్లాడుతున్న విధానాన్ని ఒకసారి చూద్దాం. 5వ వచనాన్ని చదువు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతులతను, దురాశను, విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులకు మీదికి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుని, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధములాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. రూపాంతరము చెందడం అంటే పాత నవీన స్వభావానికి స్వస్తి చెప్పి ఇక్కడ నవీన స్వభావమును ధరించుకున్నట్టుగా ఆత్మఫలములు ధరించుకొని ఈ విధమైన క్వాలిటీస్ను విసర్జించుకొని దేవునితో సంబంధాన్ని కొనసాగించడము. శరీరేచ్ఛను విసర్జించడమే దేవునికి ఇష్టం. అప్పుడే నీలో రూపాంతరం. అబ్బా మారాడండి, అబ్బా ఎంత మార్పు అని నీవు నేను అనుకుంటుంటాము కదా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. మరి దేవుడు కూడా మాట్లాడతాడు. మన గురించి కూడా నాతో సంబంధము మరి కొనసాగింపు జరగాలి అనగా నా క్వాలిటీస్, నన్ను పోలి నడుచుకోవాలంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ నీలో ఉండాలి. అప్పుడే అదేమవుతుందండి, ఫెవికల్ లాగా ఉంటుంది, ఫెవిస్టిక్ నానా రకాలుగా. ఇది గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ 2వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడమ్మా? 12 వెళ్దామా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో హల్లెలూయా పరిశుద్ధాత్మ శక్తిని నూతన పరచుట కనుగొనాలి. మనం పరిశుద్ధాత్మ శక్తి ఏంటిది నీ పట్ల నా పట్ల అనేది గమనించాలి. ఆయన అనుగ్రహం ఏంటిది, మన జీవితంలో నూతన పరచడము అంటే ఏంటిది గమనించాలి. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘముతో మరి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ దినము ఆయా సంఘాలతో మాట్లాడి మన సంఘముతో మాట్లాడుతున్నా, మన సంఘములో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మహానీయుడిని కలిగి ఉన్నావో ఒక్కసారి గమనించు. వింటున్నావు నీవు, చూస్తున్న నీవు, ఆయన సన్నిధానంలో గడుపుతున్న నీవు ఈ దినము దేవునితో సంబంధము ఏ విధంగా కొనసాగింపు చేయాలో, రూపాంతరము చెందాలి అనగా మన జీవితంలో రూపాంతరం ఏ విధంగా చెందుతుందంటే ఈ విధమైన క్వాలిటీస్ నీ జీవితంలో ఉండాలి. శరీరేచ్ఛను విసర్జించినప్పుడే ఆయనతో నీకు మమేకముగా జీవించగలవు అంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 23వ వచనానికి వెళ్దాం. చూడండి ఏమంటున్నాడు, 22 చదవమా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన
నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. అదండి మనం ఏం చేయాలంట? నీతియు యథార్థతమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. మనం ఎవరి పోలిక? ఇంచుమించు ఆయన పోలిక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించండి ఎంత గొప్ప సందర్భాన్ని. అంటే నీవు పాత జీవితము నీ జీవితంలో ఉండకూడదు. క్రొత్త విధానములో దేవుడు రూపాంతరము, మార్పు. చాలా మారాడండి. ఎలా మారావు? నీ ప్రవర్తనను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెనని ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ, ఎఫెసీలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులతో, విశ్వాసులతో, దేవుని బిడ్డలు అనబడిన ప్రతి ఒక్కరికి దేవుడు హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుని ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ 2 వచనాల్లో గమనించండి. ఈ రూపాంతర అనుభవము బాగా గమనించండి. రూపాంతర అనుభవము మనము పొందాలంటే ఆయన స్వారూప్యంలోనికి ఒక విశ్వాసి మారాలి అంటే అనగా, ఆయన స్వారూప్యం మనలోకి రావాలి అంటే అనగా, విశ్వాసిగా మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన లాంటి ప్రేమ ఎవరు లాంటి అండి? యేసయ్య లాంటి ప్రేమ, పరిశుద్ధత, క్షమాపణ, ఓర్పు, దీన మనస్సు, ఆ క్వాలిటీస్. ఆయన క్షమించాడా? ఆయన ఓర్పు కలిగి, సహనము కలిగి సిలువను భరించాడా? ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు. ఎన్ని రకాలుగా సహించాడో ఒకసారి గుర్తించామా? చిన్న మాటకు సహించలేము మనం. ఓర్పు లేదు మనకు, సహనము లేదు, ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, క్షమించే గుణము అంతకు లేదు. నవీన స్వభావము నీలో కావాలి అంటే ఇవి ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నాతో సంబంధము కావాలి, సంబంధము పెంచుకోవాలంటే రూపాంతరము చెందాలి. ఆయన అనుకూలం, ఉత్తమం. ఉత్తమం అంటే ఏంటిది? ఇదే ప్రేమ, ఏమంటున్నాడు? పరిశుద్ధత, క్షమాపణ, ఓర్పు, దీన మనస్సు కలిగి ఉండాలి. ఉండాలి అంటే సజీవ యాగముగా మన శరీర అవయములు అనగా ఏంటి? అక్కడ మన శరీరంలో ఆయన సమర్పించుకోమన్నాడు. శరీర యాగములు, సజీవ యాగములు అనగా కన్ను, నోరు, చెవి, ఇలా అన్ని అవయవాలు ప్రభువునకు సమర్పించుకోవాలి. బాగా రాస్తాడు మత్తయిలో చాలా సందర్భాలు. కన్ను గురించి, చెయ్యి గురించి, చెవి గురించి, ప్రతి ఒక్క అవయవము గురించి మాట్లాడతాడు. మత్తయి రాస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినము మనము కమిట్మెంట్ కావాలి. ఏమని? ఈ కన్ను, ఎగ్జాంపుల్, ఉదాహరణగా మనం మాట్లాడుకుందాం. కన్ను ఆయన ఇచ్చినది. ఈ కన్ను ఇక నుండి నాది కాదు, ఎవరిది? నా ప్రభుకే సమర్పిస్తున్నాను. ఇక నుండి ఈ కంటితో కొంత నాకు ఇష్టమైనది, అపవిత్రమైనది ఏది కూడా చూడను, ప్రభువుకి ఇష్టమైన దాన్నే చూస్తాను అనే తీర్మానంలోనికి మనం రావాలి. మరి మీ అవయవాలు సజీవ యాగంగా సమర్పించుకున్నారా అనే క్వశ్చన్ మార్క్ కనపడుతుంది మనకి. నిజంగా సమర్పించుకున్నావా? ఈ కన్ను నాది కాదు, ఆయనది. ఈ చెయ్యి ఎందుకు? ఆయన పరిశుద్ధత, ఆయన వాత్సల్యము మన జీవితంలో ఉంది కాబట్టి. ఆయన పోలి, ఆయన జీవాయువును ఊదగా మనం ఏమయ్యాం? మరి ఆయన జీవాత్మ మనలో పనిచేయుచున్నప్పుడు ఆయన కన్ను
ఈ కన్ను ఎవరిది? ఈ చెవి ఎవరిది? ఈ చెవు ఎవరిది? అంటే ఆయనను పోలి నడుచుకున్నప్పుడు ఆయన క్వాలిటీస్ మనలో ఉండాలి అంటున్నాడు. అనగా ఇక్కడ గమనిస్తే, అలాగే రూపాంతరము పొందాలంటే 2వ వచనం అంటాడు, లోక మర్యాదలు అనగా లోక పాప పద్ధతులను అనుసరింపకూడదు. ఆయన పోలి నడుచుకున్న నీవు లోక పద్ధతులు, లోకంలో పద్ధతులు చాలా రకాలుగా ఉంటాయి. పిల్లి అడ్డం వచ్చింది, తుమ్మాడు, ఆమె ఎదురొచ్చి, ఈయన ఎదురొచ్చి, సగినముగా లేదు. ఈ పద్ధతులని ప్రాచీన స్వభావమునకు స్వస్తి చెప్పి నూతన నవీన స్వభావంలో నువ్వు అడుగు పెట్టి ఆయన పోలి నడుచుకున్నప్పుడే రూపాంతరము చెందినట్టుగా కనబడతావు. హల్లెలూయా. నీలో రూపాంతరం అంటే ఇదే, కొత్తగా ఏం లేదు. ఇక్కడ పౌర్భక్తుడు చెప్తున్నాడు, సింపుల్గా చెప్తున్నాడు, నీ శరీరాన్ని ఆయన సమర్పించు, సజీవ యాగముగా సమర్పించుకున్నారా? ఇది నాది కాదు, ఆయనదే. మనం అంటాం కదా, ఏదైనా మనము మాట అడిగినప్పుడు నాదేం లేదు మా ఆయన్ని అడిగి చెప్తా, నాదేం లేదు మా ఆవిడని అడిగి చెప్తా, నాదేం లేదు మా అమ్మని అడిగి చెప్తా, మా నాయన్ని అడిగి చెప్తానని నువ్వు ఎలా అంటావో పరమ తండ్రి కూడా అపవాదికి సెలవిస్తున్నాడు. యోబు విషయం అంటాడు కదా, నా మనిషి జాగ్రత్త, వద్దు గాని మరణించేంత పని అయితే చేయకు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినము రూపాంతరం నీ జీవితంలో దేవుడు చూస్తున్నాడు. అటువంటి జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నూతన నవీన స్వభావము నీలో కనపడాలని ఆయన నన్ను పోలి నడుచుకోవాలి, నా స్వారూప్యము మీలో ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది చూద్దాం. మొదటిది రూపాంతరాన్ని, అంటే ఆయనతో సంబంధం ఎలా ఉండాలి, శరీరేచ్ఛను విసర్జించాలి, పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. వెనుక తిరిగారు ఆరంభంలో. ఎవరండి? లోతు. ఏమైపోయిందండి? ఆ మూల ఆస్తులన్నీ నాయన్నీ అక్కడే ఉండిపోయాయి. అక్కడనే ఉండిపోయిందా? నాకు అక్కర్లేదు, ప్రాచీన నవీన స్వభావము నాకు అక్కర్లేదని ముందుకు వెళ్ళి పరుగు పందెములో బహుమానం ముందుందని పరిగెత్తిన వారికేమో ఆశీర్వాదము, సిరి సంపదలు దేవుడిచ్చాడు. అటువంటి అనుభవం కావాలా? లేకపోతే నా అనుకొని నాకాన్నే ఉండిపోతావా? గమనించు, రూపాంతరము నీ జీవితంలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మారాలి. చక్కని పాట కదా, మార్పు లేదయ్యా. అంటే ఆ పాట ఎందుకు పాడుతున్నావో అర్థం కావట్లేదు నీకు. అంటే ఇంకా నువ్వు మార్పు లేదయ్యా ఇంకెంతకాలం? అంటే నువ్వు దేవుని వాత్సల్యం ఏంటో, దేవుని అనుగ్రహం ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో కనిపెట్టలేని స్థితిలో ఉన్నావు. మారావు, ఆయన శిలువ ద్వారానే మారిపోయావు. నీవు గుర్తుంచుకో ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని అర్థం చేసుకొని జీవించాలి. రెండవది చూడమ్మా, అపొస్తలుల కార్యములోని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. చూడండి, మొదటి 2 వచనాల్లో దేవునికి సంబంధాన్ని బయలుపరచాడు. ఏ విధంగా ఉండాలి, నువ్వు రూపాంతరం చెందాలంటే ఏ విధంగా ఉండాలో తెలియపరిచాడు. 3వది వచ్చేసరికి, 2వది వచ్చేసరికి ఏమంటున్నాడో చూడండి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థత బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. ఎంత చక్కని మాట.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన గురించే మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నాను నా గురించే దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. నీ మటుకు నీవు ఆలోచన చేయి. ఈ దినం నిజంగా రూపాంతరము చెంది ఉన్నావా? అది ఒక పాట. అంటే దేవునితో సంబంధం ఏ విధంగా ఉందో తెలియపరిచాడు. అంటే నేను ఏ విధంగా దేవునితో సంబంధంగా ఉన్నాను, నాలో మార్పు ఉందా, లేకపోతే ఇంకా అదే కొనసాగింపు ఉందా అనుకుందాం. రెండవది చూద్దాం, ఎంత చక్కగా అంటాడు, తన్ను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చూడండి, తగిన రీతిగా ఎంచుకొనుట, దేవుడు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొనుట. బాగా గమనించండి, ఇక్కడ తను తాను హెచ్చించుకొనుట. మనమే హెచ్చించుకుంటాం కొన్నిసార్లు. నన్ను మించినాడేవాడు, నేను జ్ఞానిని, నాకే అంత తెలుసు అనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారండి? రూపాంతరం చెందారా? నవీన స్వభావంలోనికి రాలేదు వారు. అందుకే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, తగ్గించుకొనుట. తగ్గించుకొనుట ఎవరి పని అండి? నీతిమంతుని పని. తగ్గించుకున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎంత తగ్గించుకుంటే అంత మనల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే మనం ఈరోజు సజీవులుగా జీవిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, గమనించు, ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 18వ అధ్యాయంలోకి వెళ్దాం. 18వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి గమనించు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఎంత తగ్గించుకుంటున్నాడు? ఎవరి గురించి అండి? సొదొమ పట్టణము నాశనం అవుతున్నప్పుడు అక్కడ నీతిమంతుల గురించి. అయ్యా ఒక 5 మంది ఉంటారా? అయ్యా ఒక 50 మంది, అయ్యా ఒక 10 మంది, వారి గురించి ఎంత తగ్గించుకున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా. ఎంత తగ్గింపు కదా! హెచ్చించుకున్నాడా? నేను బాగా మన ఫ్రెండే కదా, నేను చెప్తే వింటాడులే అన్నాడా? ఏమని వ్రాయబడింది అక్కడ? తను తాను 12వ వచనానికి వెళ్ళండి, 12వ అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడ వ్రాయబడిన మాటను బాగా గమనించండి. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా. బాగా గమనించు. అంటే అబ్రహాముకు దేవునికి ఉన్న సంబంధము చాలా దగ్గర ఉంటుంది కదా, ఉందా? మరి ఆయన ఏం చెప్పినా వింటాడని తెలుసు, కానీ అక్కడ తగ్గించుకొని అడిగాడు. అది దేవుడు గమనిస్తాడని. నాకు ఈ వ్యక్తి తెలుసులే, నేను ఏం చెప్తే వింటాడని నువ్వు అనుకోవాక. తగ్గించుకున్నప్పుడే నీకు అక్కడ కార్యము జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ పరమ తండ్రి మరి కుమారుని పంపించాడు. మరి సిలువ వేయబడ్డము తండ్రికి తెలుసు, కుమారుడికి కూడా తెలుసు. అంగీకరించాడు. అంగీకరించకుండా నా తండ్రి అన్ని చూసుకుంటాడులే, నేనేంటి ఈ సిలువకు, వీరి కొరకు నేనేంటి అని అనుకున్నాడా? అనుకుంటే నవీన స్వభావంలో నువ్వు అడుగు పెట్టావు. అనుకోలే, తగ్గించుకున్నాడు కాబట్టి నన్ను మనల్ని నవీన స్వభావంలోనికి నడిపించాడు. వేటగాని ఊరి నుండి తప్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, అద్భుతం. నిర్గమకాండంలోకి వెళ్ళామా? నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడు. 3వ అధ్యాయం 11. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోటకును ఎంతటి వాడనని దేవుడితో. హల్లెలూయా. నువ్వేంటో దేవుడికి తెలుసు. మోషేను పంపిస్తున్నాడు, నాయకుడిగా పో అంటే మోషే అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడు, నువ్వు ఎంతటి వాడివో దేవుడికి తెలుసు. నీలో ఎంత తగ్గింపు గుణం ఉందో, నీలో ఎంత ఓర్పు ఉందో, నీలో ఎంత సహనం ఉందో, నీలో ఎంత ప్రేమ ఉందో, నీలో ఎంత దీన మనస్సు కలిగి ఉందో
ఆయన క్వాలిటీస్ నీలో ఉన్నాయి కాబట్టి నిన్ను గుర్తించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ప్రేమైన దేవుని బిడ్డ. లూకాసు 4వ అధ్యాయంలోకి వెళ్ళామా, 10వ వచనం, అదే నిర్గమ 4:10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి కలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? హల్లెలూయా. నీ గురించి అన్ని తెలుసురా బాబు, నువ్వు నాకేం ఎక్స్ప్లెయిన్ చేయకు. వెళ్ళు, తను తాను ఏమని రాయబడింది 12వ అధ్యాయంలో? హల్లెలూయా. అయ్యా అంటే తప్పించుకుందామని చూసిన దేవుని దృష్టిలో నువ్వు పడ్డప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఆయన కార్యము, ఆయన చెప్పిన పని చేయాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు ఇక్కడ, తను తాను హెచ్చించుకొనుట. జాగ్రత్త సుమ, తగిన రీతిగా ఎంచుకొనుట. 2వ సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. తగిన రీతిగా దేవుడు ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోవాలి. దేవుడు పిలిచాడు అంటే కారణం నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 14వ అధ్యాయంలోకి వెళ్ళాం. లూకాసు వార్తలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 11వ వచనాన్ని ఒకసారి. హల్లెలూయా. రాయబడిన మాటను చూడండి. తను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని. హల్లెలూయా. ఎప్పుడైతే తను తాను హెచ్చించుకుంటాడో తగ్గింపబడతాడు. ఎక్కడైతే తగ్గించుకుంటాడో అక్కడ హెచ్చింపబడతాడు. అక్కడ అబ్రహాము గారు తగ్గించుకున్నాడు, మోషే తగ్గించుకున్నాడు. అందుకే వారు ఒక ఉన్నత దేవునికి సంబంధంగా దగ్గర సంబంధం దేవుడితో నడిచారు వారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అలా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ దినం ఉన్నావా? దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నావా? తగ్గింపు ఉందా? తగ్గింపున్నప్పుడే నీవు హెచ్చింపబడతావు. దేవుడి దృష్టిలో ఆయన కళ్ళు దృష్టి నీ మీద పడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే కొరింథీ సంఘంతో మాట్లాడతాడు పౌలు భక్తుడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. 1 కొరింథీలో రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను బట్టకు యోగ్యుడను. హల్లెలూయా. ఎవరైనా సౌలుగా ఉన్నటువంటి పౌలు, సౌలు ఆ స్వరం వినండి, పౌలు ఈ స్వరం వినండి. సౌలు అనగానే భయపడే గంభీరం, పౌలు అనగానే పౌలా సౌలా. చూడండి ఉచ్చారణ. అప్పుడు సౌలు అనగానే ఆ స్వరము, ఆ కదలిక వినగానే భయం. పౌలు అనగానే మనవాడేగా తగ్గింపు. దేవుడు పట్టుకున్నాడనుకోండి, నువ్వెంతటి వాడివైనా ఆయన మనిషిగా నీవు జీవించాలనుకుంటే నేను నిలబెడతాడు. ఎంత తగ్గింపు కదా. ఏమంటున్నాడు? ఎంత తగ్గింపుగా. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. చాలా తక్కువ వాడే. చాలా బాగుంటుంది అక్కడ. ఎంత చక్కగా ఏమంటే నేనేమైనా నేనేనైనా నేమి వారైననేమి అలాగూ మేము ప్రకటించుచున్నాము. ఎంత చక్కగా అంటాడంటే ఇక్కడ, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే.
అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను. తగ్గించుకున్నాడా? మస్తు చేసినాయా, నన్ను గుర్తించదు అన్నాడా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంత తగ్గింపు చూడండి పౌలు గారు. ఆ తగ్గింపులోనే మనం గుర్తు చేస్తున్నాడు, నేను తగ్గానే, ఎంత తగ్గించుకున్నానో ఈరోజు అంత సేవను ప్రజ్వలింపజేస్తున్నాను. మీరు అలా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డారా. తను తాను హెచ్చించుకొనుట. మరి తగ్గించుకున్న వారిని చూసాం కదా, హెచ్చించుకున్న వారిని చూద్దాం. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను చూద్దాం. 14వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా ప్రవక్త రాస్తున్న మాటను ఒకసారి చూద్దాం. 14:13 చూడండి. ఇక్కడ నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందునని నీ మనస్సులో అనుకుంటివి కదా. వాడు అనుకున్నాడు. ఈ అంత చదువుతూ ఉంటే వాడు హెచ్చించుకున్న విధానానికి వాడు ఎక్కడికి వచ్చాడో బయలుపరచబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డారా, సమముగా అనుకున్నామనుకో కింద పడతాం, అక్కడంతా ఇక్కడ వచ్చి పడతాం కదా మన భాష. ఎప్పుడైతే అబ్రహాములాగా, మోషేలాగా, పౌలులాగా తగ్గింపు జీవితం నీలో ఉన్నట్లయితే ఆయనతో సంబంధము అంటకట్టబడి ఉంటుంది. దాన్ని ఎవరు విడదీయలేరు. రూపాంతరము చెందిన నీవు, నవీన స్వభావము కలిగి ఉన్నటువంటి నీవు ఏం చేయాలి? తగ్గింపు జీవితంలోనికి వెళ్ళాలి అని గుర్తు చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎంత చక్కగా మరి అనుకువ కలిగి ఉండాలి అంటాడు. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్న మాటను చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనంలో రాయమన్నాడు. చూడండి ఏమంటున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా, హల్లెలూయా, ఆయన పోలిక చొప్పున ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలంట. మనం ప్రేమైన దేవుని బిడ్డారా, అనుకో కలిగి ఉండాలి అంటున్నాడు. అనగా 3వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ఊహించక, తగిన రీతిగా ఎంచుకొని. బాగా గమనించండి, మనం ఏం చేయాలి? తగిన రీతిగానే ఎంచుకోవాలి. ఇతరుల కంటే నేనే ఎక్కువ అని గుర్తించక, అలాగే అందరికంటే నేనే తక్కువ అని కృంగిపోక, చూడండి, తగిన రీతిగా మనల్ని మనము ఎంచుకోవాలి. నిన్ను నీవు ఇతరులతో పోల్చుకొని అతిశయింపవద్దు, అలాగే కృంగిపోవద్దు. బ్యాలెన్స్ గా ఉండాలి. ఇతరులతో పోల్చుకొని ఏం చేస్తాం? మనలో మనము ప్రాచీన స్వభావంలోనికి వెళ్తాం. నూతన నవీన స్వభావంలోనికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆలోచింపొద్దు. తగ్గించుకొని ఉంటే ఎక్కడైతే తగ్గింపబడతావో అక్కడ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనానికి వెళ్దాం. 4వ వచనానికి వెళ్దాం. చూడండి ఏమంటున్నాడు? ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో. చూడండి, మన శరీరంలో ఎన్ని రకాల అవయములు ఉన్నాయి కదా, అన్ని ఒకే పని చేస్తాయి. ఒక్కొక్క దాని ముక్కు వాసన, నాలుక రుచి, కన్ను, మైండ్, మెదడు, రకరకాలు. అంటే చేతులు, ఈ చెయ్యి ఒక పని చేస్తుంది, ఈ చెయ్యి ఒక పని చేస్తుంది, కాలు
శరీరంలో ఉన్న అవయవాలన్నీ వాటి వాటి పనులన్నీ నిమగ్నమై ఉన్నాయి. ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి. బాగా గమనించండి, ఈ మాటకి ఎంత గూఢార్థం ఉందో చూడండి. ఏమంటున్నాడు? ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము, ఎవరి వారము, ఎచ్చటి వారము, ఎక్కడి వారము, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవమై. హల్లెలూయా. మనమందరము ఏక మనస్సు కలిగి ఐకత్యము కలిగి ఆయన పోలిక చొప్పున మమేకమై రూపాంతరము కలిగి ఉండాలి అంటున్నాడు. అనగా ఇక్కడ రాయబడిన మాటలు గమనిస్తే చూడమ్మా, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింపు, పరిచర్య అయితే పరిచర్యలో, అనగా ఇక్కడ మూడవది ఏంటంటే ఆత్మవరములు. హల్లెలూయా. దేవునితో సంబంధము. మరలా రెండవది వచ్చేసరికి ఏం రాయబడిందండి? తగిన రీతిగా ఎంచుకోవాలి. మూడవది ఆత్మవరాలు ఇస్తున్నాడు. 4 నుంచి 8 వచనాల్లో రాయబడిన మాటలు గమనిస్తే ఈ దినము 1 నుంచి 8 వచనాల్లో 3 విభజింపు చేశాడు. ఒకటి రూపాంతరము చెందడం, దేవునితో సంబంధం. రెండవది తగిన రీతిగా, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఊహించొద్దంట. మూడవది ఆయన ఆత్మవరములు ఇస్తున్నాడు. ఆత్మవరాలు ఏంటంటే ఇక్కడ గమనించండి, మొదట శరీరములు, మన శరీర అవయములు ఆయనకు సమర్పించుకోవాలి. అనగా సంఘమును మానవ దేహముతో సాదృశ్యము పంచాడు. సంఘానికి ఏది శిరస్సు అండి? సంఘమునకు ఎవరు శిరస్సు? ఎవరు? క్రీస్తు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి మన శరీర అవయములు ఆయనకు సమర్పించుకోమంటున్నాడు. ఇక్కడ గమనించండి, సంఘము క్రీస్తు శరీరము. మనం ఎవరివండి? హల్లెలూయా. మొదటి కొరింథీయులలో రాయబడి ఉంటుంది చూడండి, 12వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ మర్మాన్ని బయట పెడుతున్నాడు, చూద్దాం. 12వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై. హల్లెలూయా. మన అవయములు వేరు వేరుగా, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క అవయము, అంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళదే కదా. బాగా గమనించండి, ఏమంటున్నాడు ఇక్కడ? అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగా గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగా నియమించాను. హల్లెలూయా. ఆత్మవర, ఒక్కొక్కరికి ఒక టాలెంట్. అంటే రూపాంతరము చెందడంలో, ఇంత తగ్గించుకోవడంలో ఇన్ని కృపావరాలు పొందుకుంటామంట. ఐక్యము, క్రీస్తులో ఐక్యం అంట. 10వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 10వ అధ్యాయంలోనికి వెళ్ళు. 17వ వచనాన్ని ఒకసారి చూడు. కొరింథీయులకు రాసిన పత్రిక 17వ. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క. హల్లెలూయా. ఆయన శరీరం ఒక్కటే. మనమందరం తింటున్నామా? పాలు పంచుకుంటున్నామా? ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై. మనం ఆయన శరీరముగా మనమున్నాము. శిరస్సు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అంటే రూపాంతరంలో చూడండి, ఆయనతో సంబంధం ఎలా ఉంది? తల ఆయన, మిగతాదంతా దేవునితో సంబంధం చూడండి ఎలా ఉందో. రూపాంతరము చెందడం. ఈ తల కరెక్ట్ ఉంటేనే మిగతా అన్ని
కరెక్ట్గా వాటి పని చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ తల ఆయన అయి ఉంటే శరీరం అంతా ఆయనతో మమేకమై ఉంటుంది, రూపాంతరము కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే శరీర అవయములు సమర్పించుకున్నారా అనే మాట ఎంత గొప్పగా పెట్టి దానికి దీనికి శిరస్సుకు సంబంధము కలిపాడో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, వరాలు అనేక రకాలు ఇచ్చాడు కదా. కొందరిని నానా రకాలుగా చూడండి. కొందరికి ఏమి ఇచ్చాడు? కొందరికి హెల్పింగ్ చేసే పద్ధతి, కొందరికేమో బోధించేది, కొందరికేమో స్వస్థత, కొందరికేమో మనుషులను సేకరించేది. ఎన్ని రకాలుగా చేశాడు. 12వ అధ్యాయంలోనికి వెళ్దామా. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. అక్కడ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ అన్ని వేరు, కానీ పని చేసేది ఆయన ఆత్మ ఒక్కటే, ఆయన కార్యము. చూడండి, మరియు పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభువు. అంటే నీకు ఇచ్చినవి రకరకాలుగా నువ్వు ఎంచుకున్నావు, పొందుకున్నావు, చేస్తున్నావు, కానీ కమాండింగ్ మాత్రం దేవుడే ఒక్కటి. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మ అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మలోని విశ్వాసమును, స్వస్థత. హల్లెలూయా. చివరకు ఒక్కటే బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు. 4వ అధ్యాయం చివరిగా త్వరగా 4వ అధ్యాయము 11వ వచనం చదవమా. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు, సమానమైన సంపూర్ణతకు కలవారమగు వరకు ఆయన ఇలాగూ. హల్లెలూయా. ఏక మనస్సు, ఐక్యత, సంపూర్ణత ఒక్కటే. ఆయనది మనలో ఉండాలి. అప్పుడే నీవు రూపాంతరము చెందినట్టుగా కనబడతావు. ఈ 4 నుంచి 8 వచనాల్లో బయలుపడినటువంటి సారాంశం ఏంటంటే, దేవుడు తన కృపను బట్టి ప్రతి విశ్వాసికి వేర్వేరు కృపావరాలను ఇస్తాడు కదా. ప్రభు మనకిచ్చిన వరాన్ని మనం కనుగొని ఆ వరాన్ని ప్రభు మహిమార్థంగా, దేవుడిచ్చిన వరం కృపావరం, దాన్ని ఏం చేయాలి? ఆయనకు మహిమార్థంగా, అలాగే సంఘక్షేమము కొరకు నమ్మకంగా ఉపయోగించాలి. ఎవరి కొరకండి? సంఘక్షేమం కొరకు వాడబడాలి. సంఘం ఎవరు? ఆయన కంటి కట్టబడి ఉన్నటువంటి శిరస్సు. ప్రియమైన దేవుని బిడ్డ, సంఘంతో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. మరి క్రీస్తుకు మనం ఎలా ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి, అంటి కట్టబడిన వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, సంఘములో బాగా గమనించిన ఈ దినాల్లో చాలా విశ్వాసాలకు ఎదురవుతున్న మాట, సంఘములో నన్నెవరు వాడుకోవడం లేదని బాధపడుచున్నారు, నన్ను గుర్తించడం లేదండి. మాట నేను అంటాను, ఈ దినం గుర్తు చేస్తాను, వరమిచ్చిన దేవుడు వాడుకోక మానడు. నిన్ను గుర్తించి నిన్ను ఎంచుకొని నిన్ను నిలబెట్టి నిన్ను వాడుకోని ఉద్దేశం కలిగిన దేవుడు నిన్ను తప్పక వాడుకుంటాడు. కాబట్టి 3వ వచనం బాగా గుర్తు చేసుకోండి. 12:3లో రాయబడింది, తను తాను ఎంచుకున్న దానికంటే. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వరాన్ని దాచక, నీ కృపావరంలో దేవుడిచ్చిన వరాన్ని దాచక ఏం చేయాలో తెలుసా?
నూతన నవీన స్వభావంలోకి వెళ్ళినప్పుడు ఆయన పోలిక చొప్పున నడిచే నీవు దాన్ని దాచక వాడుకుంటూ ప్రజ్వలింపజేస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకే ప్రభువా అయ్యా నాకు ఇచ్చిన వరాన్ని బట్టి నీకు వందనాలు ఈరోజు మనం తెలియపరచాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఆ వరాన్ని నీ మహిమార్థమై వాడుకో తండ్రి, అప్పగించండి. చివరికి వచ్చేసరికి ఆయన కృప లేనిది ఏది లేదు. అందుకే మొదటి పేతురులో రాయబడిన మాట చూడండి, చివరిగా 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? చిన్నపిల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. తను తాను హెచ్చించుకునే దానికంటే హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఇండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము రూపాంతరము చెందాలి. ఆయనతో సంబంధం కలిగి తగిన రీతిగా దేవుని ఏం చేయాలి? ఆత్మవరాలు పొందుకొని ఆయన కృప బాహుల్యము చొప్పున ముందుకు వెళ్ళాలని దేవుడు ఉద్దేశం కలిగి పౌలు భక్తుడు రోమా సంఘంలో ఉన్నటువంటి రోమీలకు హెచ్చరించినట్టుగా ఈరోజు మనల్ని హెచ్చరించి ఆయా భక్తులు ముందు పెట్టి ఇవన్నీ బయలుపరిచి ఈరోజు చక్కని సందర్భం. ఎందుకు? ఈరోజు ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే సందర్భంగా మన జీవితంలో ఆయనతో ఉన్న సంబంధాన్ని మనకు బయలుపరిచాడు. రూపాంతరం చెందావా? హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నావే, ఆ ఫాదర్కు ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి కష్టాన్ని గుర్తించావా? గుర్తిస్తే నువ్వేం చేయాలి అంటే ఆరంభంలో చెప్తాడు. నిర్గమకాండంలో 20వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్టు నీ తండ్రిని హల్లెలూయా. తండ్రి పడ్డ కష్టాన్ని, తండ్రి ఈరోజు నీలో నవీన స్వభావాన్ని తేవడానికి ఎంత కష్టపడ్డాడో గుర్తించు. హ్యాపీ ఫాదర్స్ డే అని రకరకాలుగా నువ్వు వర్ణించడం కాదు. నీ తండ్రి నీ పట్ల పడ్డ కష్టాన్ని గుర్తించి, ఆ కష్టం వెనుక ఉన్నటువంటి బాధ ఏందో గుర్తించి దాన్ని వాత్సల్యతను పోగొట్టకుండా నడవడమే ఆయనకి ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే సన్మానించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధాన్ని రూపాంతరం చెందడమే ఆయన ఇష్టపడుతున్నాడు. తగిన రీతిగా జీవించడం ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మ వరాలు పొందుకొని ఆ వరాలు ఏ విధంగా నీకు ఇచ్చాడో ఆ వరాన్ని అంటికట్టుబడి జీవించమని గుర్తు చేస్తున్నాడు. ఇవన్నిటినీ నువ్వు పొందుకోవాలి. ఆయన కృప లేనిది నీవు జీవించలేవు. కాబట్టి ఆయన కృప కలిగి ఆయన కృపను పొందుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు ఉద్దేశంగా ఈ దినము మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక.